తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. जीतू भाई अपने भी हैंड बैग ఇక్కడ బాగా మెటీరియల్ పంపించింది. అది శక్తి కేంద్రాలు, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్స్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే మాది ఆర్గనైజేషన్ బేస్ పార్టీ, ఒక లీడర్ మీద ఆధారపడి ఉండదు. నిన్న వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, జితేందర్ రెడ్డి గారు దాని మీద మాట్లాడినరు. కానీ అన్నిట్ల పెద్ద ఇరిగేషన్ స్కామ్ అంటే కాళేశ్వరం, అన్నిట్ల పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కామ్ అంటే ధరణి పోర్టల్. కానీ ప్రజలు ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఏడాది ఈ రెండింటికంటే పెద్ద స్కామ్ అంటే బడ్జెట్ ప్రవేశపెడతాడు. కానీ ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోయినసారి 2,30,30,000 కోట్లు అన్నారు. అందులో 1,00,000 కోట్లకు అసలు అకౌంట్సే లేవు. అయితే ప్రతి ఏడాది 1,00,000 కోట్ల అబద్ధము అసెంబ్లీలో తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు. ప్రతిసారి కూడా ఇది అవుతుంది. అందుకే దీన్ని ఆపేయవలసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా ఫరక్ ఉంటే మ్యాక్సిమం 5% ఫరక్ ఉంటుంది, కేటాయించిన దాంట్లో ఖర్చు పెట్టిన దాంట్లో. కానీ ఇక్కడ 30%, 60% ఇప్పుడు రైతు బంధు, దళిత బంధుకు 70% ఫరక్ ఉంది కేటాయించింది ఎడ్యుకేషన్లో, విద్యా వైద్య రంగంలో. అందుకే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా మాకు సపోర్ట్ ఇస్తారని ఇక్కడనే కాదు, సర్వేలు కూడా చెప్పినాయి. ఇప్పుడు ఇది లాస్ట్ దక్క, మేము ఇది చేస్తాము. ఆర్గనైజేషన్ ప్రతి గ్రామము, ప్రతి ఊరి గ్రామం, ఇంకా ప్రతి బూత్ వరకు చేరుతుంది.